రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి చలించిపోయిన సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నారు. దీంతో ఏ హీరో ఫ్యామిలీ ఎంత డబ్బును డొనేట్ చేశారనే చర్చ అందరిలోనూ మొదలైంది. ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా సెలబ్రిటీ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుప్రీం హీరో సాయి దుర్గ్ తేజ్ ఇలా ఈ మెగా హీరోలందరూ కలగలుపుకొని ఇప్పటికే 9,25,00,000 రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ అయితే 2 కోట్ల రూపాయల భారీ విరాళం ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. అలాగే వీరితో పాటు టాలీవుడ్ లోనే మరో పెద్ద కుటుంబమైన నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి 2 కోట్ల రూపాయలు విరాళం అందించనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ మరియు గట్టమనేని ఫ్యామిలీ హీరోలైన అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ మరియు మహేష్ బాబు అయితే వారి ఫ్యామిలీ తరపున చెరో ₹1,00,00,000 విరాళంగా ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇక ఈ బడా హీరోలు మాత్రమే కాకుండా ఈసారి యువ హీరోలు సైతం సాయం చేయటంలో ముందున్నారు. డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షల డొనేషన్ ఇచ్చేందుకు ముందుకు రాగా, మాస్ టైగర్ విశ్వక్సేన్ అయితే 10 లక్షల రూపాయల డొనేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇలా కేవలం హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు మరియు డైరెక్టర్లు సైతం విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో చిన్న పాత్ర పోషించటం ద్వారా గుర్తింపు పొందిన నటి అనన్య నాగళ్ల అయితే 5 లక్షల డొనేషన్ ఇచ్చి హీరోయిన్లందరికీ స్ఫూర్తిగా నిలిచింది. సర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి సైతం 10 లక్షల డొనేషన్ అనౌన్స్ చేసి డైరెక్టర్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం విరాళాలిచ్చేందుకు ముందుకొచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ ని ఎక్కువగా నిర్మించే హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ వారైతే 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. అలాగే ఇటీవల కల్కి అనే పాన్ ఇండియా వరల్డ్ మూవీ తీసిన వైజయంతి మూవీస్ వారు కూడా 45 లక్షల రూపాయల చెక్కును స్వయంగా సీఎం కు అందించారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.